ఏంటి కొండయ్య, ఈ నెల సరుకులు తక్కువ రాశావు? ఈ నెల 10 రోజుల ఆరోగ్యం బాగోలేదు, కూలికి వెళ్ళలేదు, డబ్బులు తక్కువ వచ్చినాయి, అందుకే తక్కువ సరుకులు రాశాను. నువ్వేమీ భయపడకు, ఈ నెల నుంచి తక్కువ డబ్బుల్లోనే నెలకు సరిపడా సరుకులొస్తాయి. అదెలా? సెప్టెంబర్ 22, 2025 నుండి దసరా దీపావళి కానుగ్గా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0 అమల్లోకి తెచ్చింది. జీఎస్టీ 2.0 ద్వారా అన్ని నిత్యావసర వస్తువుల మీద ధరలు తగ్గుతున్నాయి. ఈ జీఎస్టీ 2.0 ప్రజలందరికీ వివరంగా అర్థం కావాలని ఉండవల్లి కార్యాలయంలో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగులో జీవో బుక్లెట్ విడుదల చేశారు. ఈ జీఎస్టీ 2.0 ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సుమారు 8,000 కోట్ల రూపాయల ప్రయోజనం కలుగుతుందని చంద్రబాబు నాయుడు గారే నేరుగా చెప్పారు. జీఎస్టీ పన్ను 18% నుండి 5%కి తగ్గించటం వల్ల ప్రజలకి చాలా భారం తగ్గుతుంది. భారత ఆర్థిక వ్యవస్థని మరింత బలోపేతం చేస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చింది, జీఎస్టీ 2.0 తెచ్చింది, ప్రజలందరికీ చాలా మంచి చేసింది.